మన టాపిక్ ఏంటంటే యోగా అండ్ ఆరోగ్యం. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. రకరకాలున్నాయి. యోగా అంటే ఏంటి? మళ్ళీ ఆరోగ్యం అంటే ఏంటి? మరి మరలా మెడిటేషన్ చేస్తున్నాం కదా! మరలా దానికి మళ్ళీ ఆరోగ్యం కోసం మళ్ళా ఏం చేయాలి? అనే రకరకాల డౌట్‌లు అందరికి ఉన్నాయి. మరి మెడిటేషన్ చేస్తుంటే రోగాలు ఎందుకొస్తున్నాయి? యోగాలో ఒక పార్టే కదా ఆరోగ్యం అంటే. ఆరోగ్యం మరి మళ్ళీ ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ధ్యానం చేస్తున్నాం ప్రాణశక్తి వస్తుంది. అయితే మరి ఎందుకు మళ్ళీ రోగాలొస్తున్నాయి? ఎందుకు తగ్గట్లేదు? అనే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చాలా మంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. అది మీ అందరికి కూడా తెలుసు. సో, ఇవన్నీ కూడా ఎ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందనేది మనం తెలుసుకుందాం ఫస్ట్. అందరూ యోగా అంటే అదేదో మనం ఆసనాలు, ప్రాణాయామాలు లేకుంటే అమ్మో! అది చేయాలి, ఇది చేయాలని జెప్పేసి చాలామంది జెప్తుంటారు. హ్మ్. ఇవి కాకుండా మనం ఏం చేయొచ్చంటే యోగాలో అసలు యోగం అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవించే విధానమే ఒక యోగం. మనం బతకడమే ఒక యోగం. మనిషి బతికున్నాడంటే ఒక యోగంలో ఉన్నట్టే. నవ్వుతుంటే నవ్వును ఒక యోగం అన్నారు. ఆ! అదే ఇప్పుడు ఉండే యుగం ఏంటి కంప్యూటర్ యుగం అన్నారు. ఇది కూడా కంప్యూటర్ కూడా ఒక యోగమే. అంటే మనం ప్రతిదీ కూడా 24 గంటలు మనం చేసేదంతా కూడా యోగమే. కానీ ఆ యోగాన్ని ఎలా పర్ఫెక్ట్‌గా జీవిస్తే మనకు ఆరోగ్యం వస్తుందనేదే ఈరోజు తెలుసుకునేది. యోగా అంటే ఏదో ఆసనాలు జెప్తాను, ప్రాణాయామాలు జెప్తాను లేకుంటే అది కాదు. అవన్నీ కూడా పార్టే. కానీ అసలు మనం జీవించే విధానం దెలిస్తే ఇవన్నీ కూడా మన మనం మనం ఆరోగ్యంగా ఎలా ఉంటాము, మన కర్మల్ని ఎలా క్లియర్ చేసుకుంటాము, ఆరోగ్యంగా కర్మలు తెచ్చుకున్న కర్మలు లేదా గత జన్మలో చేసుకున్న కర్మలు కానీ, ఇప్పుడున్నటువంటి కార్మిక్ ప్యాటర్న్‌లో మనం ఈ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాము అని తెలుసుకుంటే ఈజీగా మనం ఏం చేయొచ్చంటే ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎలా అన్నా ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే ఉదయం లేస్తాం, సాయంత్రం దాకా ఉంటాం. రకరకాల పనులన్నీ చేస్తుంటాం. మన శరీరంలో ఏముంటుందంటే సప్త ధాతుస్ అని ఉంటాయి. ఈ ధాతుస్ ఏందంటే మన శరీరం మొత్తాన్ని కూడా కవర్ చేసేదేంటంటే రసము, రక్తము, మాంసం, మేధో, హస్తి ఇవి మాత్రమే మన శరీరానికి కనపడేటువంటివి. అయితే మనం రెగ్యులర్‌గా ప్రాణాయామం చేస్తున్నాం, లేకుంటే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది? మన శరీరంలో వీటన్నిటిలో కావాల్సిన ప్రాణశక్తి అని చెప్పొచ్చు. సైంటిఫిక్‌గా అయితే బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంది. ఆక్సిజన్ డీఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి మన బాడీలో జరిగే ఫిజికల్‌గా జరిగేటువంటి మూవ్‌మెంట్స్. అయితే ఈ యొక్క ఈ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మనకి లేకపోవడానికి మనకి అష్టాంగ యోగా అని చెప్పారు. కొన్నిటికి మనకేందంటే వాటిని ఏమంటామంటే మనము యమ నియమాలు అని జెప్తాం. ఈ అష్టాంగ యోగాలో మనకి యమ నియమాలంటాయి. యమ నియమాలంటే ఏదో పెద్ద పెద్ద యమ నియమాలంటే ఇలా కండిషన్ ఉండాలి, అలా కండిషన్ ఉండాలనేది ఏముండదు. ఒకటే కండిషన్ ఏంటంటే మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు. ఏంటివంటే మనం ఎలా ఉండాలి? ఎలా శుభ్రంగా ఉండాలి? ఎలా మనం మాట్లాడాలి? ఎలా మనం సోషల్ సోషల్‌గా ఎలా ఉండాలి? లేకుంటే మానసికంగా మనతో మనం ఎలా ఉండాలనేది మనం చెప్పేటువంటి యమ నియమాలంట. ఇవి కరెక్ట్‌గా ఉంటే ఏమవుతుందంటే మన శరీరంలో ఎలాంటి రోగాలనేది రావు. వాటిల్లో ఏంటివంటే ఫస్ట్ మనం ఏందంటే య యమాలని చెప్తారు. తర్వాత నియమాలని చెప్తారు. నియమాలంటే ఏంటివంటే శౌచం అని జెప్తాం. శౌచము అంటే ఏంటంటే శుభ్రంగా ఉండడం. శుభ్రంగా ఉండకపోతే ఏమవుతది? అంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకోకపోయినా తర్వాత లేకుంటే కరెక్ట్‌గా మనం స్నానం చేయకపోయినా ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా శౌచం కిందకి తీసుకుంటాం. ఈ శౌచం కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతదంటే ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో, శౌచం ఈ నియమాలన్నీ కూడా ఏంటి సోషల్ డిస్టెన్స్ మనం కరోనా టైంలో ఏం చేసాం? అది హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, నమస్కారం పెట్టాలి. ఎందుకు ఇవన్నీ శౌచం కిందకే వస్తాయి. అంటే శౌచాన్ని కరెక్ట్‌గా పాటిస్తే మనకేమవుతుందంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకుంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకుంటే మనం అదే ఒకరు వాడినవి ఇంకొకరు వాడకపోవడం కానీ, ఇవన్నీ కూడా శౌచం కిందకి వస్తాయి. మనం ఏం చేస్తామంటే బట్టల దగ్గర నుంచి అన్నీ కూడా ఏం చేస్తుంటే ఒకరు చేంజ్ చేసుకుంటాం. దాన్ని చేంజ్ చేయడం వల్ల ఏందంటే జనరల్‌గా మన కార్మిక్ ప్యాటర్న్‌లో చెప్పాలంటే ఒక
నుంచి ఇంకొకటి మనకి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఏదో ఒకటి కొంత ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే, మన శరీరంలో ఏమవుతుంది, ఆ ఎనర్జీకి తగ్గట్టు కార్మిక్ ప్యాటర్న్ అనేది ఒకటి ఏదో ఒకటి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే, అన్నం వండేటప్పుడు, చేసేటప్పుడు కూడా ఎంతో పవిత్రంగా చేయమని చెప్తూ ఉంటారు. అందుకే మనకి మడి ఆచారం కానీ ఇలాంటియన్నీ కూడా పెట్టారు. సో, ఈ శౌచం వల్ల ఏమవుతుందంటే, మనకి కార్మిక్ ప్యాటర్న్‌లో కర్మలు వస్తుంటాయి. నెక్స్ట్ ఏమవుతాయి, ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఏం చేస్తాయి, శరీరానికి పైనున్నటువంటి స్కిన్ డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉండడం కోసం ఈ యొక్క శౌచాన్ననేది మనం ఉపయోగిస్తాం. ఎంత శుభ్రంగా ఉంటే ఏమవుతుంది, హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, ఈ నెయిల్స్ కట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా శౌచం కిందకే వస్తుంది. తర్వాత సంతోషం. నియమాల్లో మనం ఉండాల్సింది బేసిక్‌గా మనం సోషల్‌గా ఉండాల్సిందంటే శౌచము, సంతోషం. సంతోషం కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే డిప్రెషన్‌లోకెళ్తాం. అంటే మానసికంగా ఏదైనా సరే సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి ఎక్కడ రాదు. సో, శౌచ శౌచం దానికి సంతోషానికి కారణం ఏంటంటే మనమేమవుతుంది లో ఇమ్యూనిటీ, తర్వాత డిప్రెషన్‌లోకెళ్ళడం కానీ, లేకుంటే డల్‌గా ఉండడం కానీ, ఎ ఒంటరిగా ఉండడం కానీ ఇవన్నీ కూడా సంతోషం కిందకొస్తాయి. ఇలా శౌచ, సంతోష. ఈశ్వర ప్రణిధానత అని. ఈశ్వర ప్రణిధానత అంటే మనం కరెక్ట్‌గా, ప్రాపర్‌గా మనం ఏంటంటే, మన యొక్క ఒకరున్నారు, చూస్తున్నారని లేకపోతే ఏం చేస్తాం మనం, ఆటోమేటిక్‌గా మనం మనదేమవుతుందంటే, ఏ తప్పు చేయడానికైనా రెడీగా ఉంటాం. అది ఎప్పుడైతే అది లేదో, ఆ ఫియర్ కానీ, అది ఆ యాంగ్జైటీ కానీ అవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఏమవుతది, ఈశ్వర ప్రణిధానిత అంటారు. అంటే ఈశ్వర ప్రణిధానిత కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుంది, శరీరంలో ఏమవుతుందంటే, ఒక ఫియర్, అమ్మో! మనకంటే ఇంకొక సుప్రీం ఎనర్జీ ఉందని తెలియకపోతే, ఫియర్ లేకపోతే ఏమవుతుందంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం ఏమవుతాం, మెంటల్‌గా ఆలోచనలనేది కరెక్ట్‌గా ఉండవు. సో, అది ఈశ్వర ప్రణిధానత. అలానే కొన్ని మనకి నియమాలతో యమాలు చెప్పారు. యమాల్లోనే మనం ఎక్కువగా చెప్పుకున్న మన దాంట్లో మనం చెప్పుకునేటటువంటివేంటంటే అహింస అని చెప్తాం. ఎందుకు పాటించాలి అహింస? మనం అహింస అంటే ఏదో జంతువులను బలిచ్చడం, లేకుంటే వెజిటేరియన్ తినడము మాత్రమే మనం ఏమంటే అహింసో పరమో ధర్మః అంటాం. ఈ అహింస అనేది ఏంటంటే అసలు మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎవరిని కూడా హింసించకపోవడమే అహింస. మనం ఏదో ఒక జంతువులను చంపడమే కాదు. మెంటల్‌గా ఇంకొకరిని తిడతాం. పక్కన వాళ్ళని బాధ పెట్టడం కూడా అహింసే. తర్వాత పక్కన వాళ్ళు తిట్టడం కూడా అహింసే. లేదు పక్కన వాళ్ళని ఏదైనా వాళ్ళని మనం ఏడిపించడం కూడా అహింసే. ఈ అహింస వల్ల ఏమవుతుందంటే మనకేమో ఆ కర్మ అంటుతుంది. నెక్స్ట్ వాళ్ళకేమొస్తుంది అంటే, వాళ్ళకి ఏమవుతుంది, అది తీసుకోలేకపోతే ఏముంది, యాంగ్జైటీ వస్తది, బీపీ పెరిగిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇవన్నీ రిలేటెడ్ టు ఏంటి, అహింస కరెక్ట్‌గా ఇద్దరూ పాటించకపోవడం. ఇద్దరి వల్ల అహింస వల్ల ఏమవుతుందంటే, మనం అది అహింస కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే, మెంటల్‌గా ప్రెషర్ తీసుకుంటారాళ్ళు. అయ్యో! నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారు. ఇది కూడా ఏమవుతుంది వాళ్ళకి, ఏమవుతుందంటే బీపీని తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల అహింస కరెక్ట్‌గా పాటించడం. అంటే మనం ఫిజికల్‌గా మనం పాటించే అహింస ఒకటి. ఫుడ్ పరంగా మనం చేసుకునేది వెజిటేరియన్ తినాలి. తర్వాత వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నాం. వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్నాం. తింటున్నాం. అయన్నీ. తర్వాతేంటి, మెంటల్‌గా కూడా మనం చేయాలి. మెంటల్‌గా చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఫిజికల్‌గా చేస్తే ఎర్త్ బాగుపడుతుంది. ఆల్రెడీ మనం ప్రతిసారి ఆల్రెడీ చెప్పే ఉన్నారు. ఏమవుతుంది, ఎర్త్ అంతా వెజిటేరియన్ కావాలని మనం ఆల్రెడీ ర్యాలీస్ చేస్తున్నాం, తిరుగుతున్నాను. కానీ మెంటల్‌గా చేస్తే ఏమవుతుందంటే మానసికంగా చేసేటువంటి ఇయన్నీ కూడా మానసికమైనటువంటివి. ఈ అహింస మానసికంగా ఎప్పుడైతే నువ్వు చేసావో ఏమవుతుందంటే, అహింస బీపీ రాదు. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. మ మ మెమరీ సిస్టమ్ బావుంటుంది. ఎప్పుడైతే అహింసని పాటించావో ఏమవుతుందంటే, మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే ఇంకొకరిని హింసించాలని తెలీదు కదా! మనల్ని మనం హింసించుకోం కదా! అంటే మనల్ని కానీ ఇంకొకరిలో మనల్ని కూడా మనం చూసుకోగలిగితే హింస అనేది రాదు. అప్పుడు మాత్రం లేదంటే ఏం చేస్తాం? వాళ్ళని ఏదో ఒకటి అనడమా, లేక అది జోక్‌గా అనడమా, లేక సీరియస్‌గా అనడమా, లేక కామెంట్ చేయడమా, ఇవన్నీ కూడా అహింస కిందకే వస్తాయి. ఇంకొకరిని కామెంట్ చేయడము అహింసనే. తర్వాత వాళ్ళని జెండర్ పరంగా లేకుంటే వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, రేసిజం అంటారు. ఇలా చేయడం కూడా అహింసే. సో, అహింస అంటే ఏ రకంగా గాని ఇంకొకరిని కామెంట్ చేస్తున్నామంటే, ఒక ఇద్దరు పర్సన్‌లు మనం మాట్లాడుకుంటే, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం కూడా అహింసే.
దానివల్ల ఏమవుతుందంటే మనలో ఏమవుతుంది, ఒక యాంగ్జైటీ ఒకటి ఒకటి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేసారు చెప్పేసారు, ఎస్పెషల్లీ ఇంకా లేడీస్కి ఇంకొక విషయం తెలిస్తే ఇంకొకరికి చెప్పింది అప్పటిదాకా డైజెస్ట్ కాదు ఫస్ట్. కాన్వెంట్ ఇంకొకరు చెప్పాలి 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 వాళ్ళ గురించి నాకు ఇది తెలిసింది అని తెలిసిందంటే ఏం చెప్పాలి, ఇంకొకరికి చెప్పాలి చెప్పాలి. దీన్ని ఏమంటారు, ఇది అహింస కిందకే వస్తుంది. ఎక్కడ ఇది కంట్రోల్ అవుతుందంటే ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మన కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటాం కదా. సెల్ఫ్ కంట్రోల్ వస్తే ఫస్ట్ పోయేది ఏందో తెలుసా, పక్కన వాళ్ళ గురించి మాట్లాడడం మనసు. అది పోయిందంటే ఫస్ట్ మీరు అహింస పాటిస్తున్నారు. అంతేకాని మనం తినకపోయినంత మాత్రం అహింస పాటిస్తున్నట్టు కాదు. లోపల పక్కన వాళ్ళ నుంచి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అది ఇలా, ఓ ఇంకా చెప్పమంటే చెప్పండి, ఇంకా మన క్లాస్ కంటే ఎక్కువ చెప్పేస్తారు, ఎక్కువ. ఆ? సో ఇక ఏమవుతుంది అంటే ఈ అహింసని కరెక్ట్గా పాటించకపోతే ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న ప్రాపర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే మనకి అహింస కరెక్ట్గా పాటించకపోవడం. చూడండి మన మిగతా సొసైటీలో చూసుకుంటే, మన పిరమిడ్ సొసైటీలో మన వెజిటేరియన్గా ఉన్న వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని తక్కువ రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే. కారణం ఏంటో తెలుసా, ఫ్యాటు, తర్వాత వర్కౌట్ లేకపోవడము, ట్రైగ్లిజరైడ్స్ అవన్నీ నెక్స్ట్ తర్వాత సంగతి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రెయిన్ సరిగా ఇప్పుడు అహింసను ఎప్పుడైతే పాటించామనుకోండి, అప్పుడు వెజిటేరియన్గా మారిపోతారు. నెక్స్ట్ ఏంది, తక్కువ మాట్లాడతారు. తర్వాత ఏమవుతుంది అంటే ఎక్కువ వేరే డిస్కషన్స్ ఏముండవు. ఉదయం సాయంత్రం ధ్యానం చేయాలి, బ్రెయిన్లో ఏముంటుంది, ధ్యానం చేయాలని చెప్తే బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళాలి, లేకుంటే కాసేపు పడుకుందాం అనేది ఉంటుంది. ఏం సేఫ్టీకి ఏంది, ఉదయం లేచి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేద్దామా, లేకుంటే సాయంత్రం ధ్యానం చేద్దామా, ఇదే ఉంటుంది. తినేటప్పుడు ఏం చేస్తాం, అయ్యో టైం అయిపోయిందని చెప్పేసి ముందే తినేస్తాం. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే యమనియమాలు మనకు తెలియకుండానే పాటిస్తాం. కాకుంటే ఇవి పలానివి అని మనకు తెలియవు అంతే. మిగతా అన్నీ కూడా మనం ఏం చేస్తాం, పాటిస్తూనే ఉంటాం యమ నియమాలు. అహింస గురించి మనకి ఫస్ట్ నుంచి మనం పిరమిడ్లో మనం వింటూనే ఉంటాం. ఈ అహింసే మనం ఫస్ట్ ర్యాలీలు చేసిన అహింస గురించే. తర్వాత ఆ, ఉమ్, ఇవన్నీ కూడా ఇది మనం వెజిటేరియన్ ర్యాలీలు అని చెప్పేసి మనం క్లాసెస్ విన్నాము చాలా, ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే హార్ట్, తర్వాత బీపీ ఇలాంటివన్నీ యాంగ్జైటీలు అన్నీ తీసుకొచ్చేవన్నీ కూడా ఇవన్నీ. తర్వాత ఏంటంటే మనకి యమాల్లో సత్యం అని చెప్తాం. అంటే సత్యం చెప్పకపోవడం అంటే ఇప్పుడు ఒకదాని గురించి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడితే ఏమవుతుందంటే మనకి ఆ, మనకి యాంగ్జైటీ పెరిగిపోతుంది. వాళ్ళకి ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకరికి అబద్ధం చెప్పామనుకోండి, సేమ్ అదే మళ్ళీ ఇంకొకరికి చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాలి. అదే ఆ, ఇం- మళ్ళీ ఇంకొకరు మాట చెప్పాలంటే ఏమవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, అయ్యో వాళ్ళకేం చెప్పాం వీళ్ళకేం చెప్పాం, మెమరీని ఏం చేస్తాం, ఎక్కువ వాడి పడేస్తాం. వాడి ఏమవుతుంది ఎక్కువగా, అంటే ఇప్పుడు యాంగ్జైటీ తయారవుతుంది. అయ్యో వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, వీళ్ళు వస్తే ఏం చెప్పాలి, ఇది వస్తే ఏం చెప్పాలి, ఏమవుతుందంటే బ్రెయిన్ ఎక్కువ వాడేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే సత్యం లేకపోయిందో మన యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, డయాబెటిక్ రావడానికి కారణం ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా సత్యాన్ని పలకపోవడం. సత్యాన్ని కరెక్ట్గా పలికితే ఏమవుతుంది, ఉన్నదాన్ని కరెక్ట్గా చెప్పేస్తాం అనుకో, మనం యాంగ్జైటీ అవసరం లేదు కదా. అయ్యో ఇది వాళ్ళకి చెప్పాను, వీళ్ళు వాళ్ళకి చెప్తే ఏమవుతుందని చెప్పేసి చెప్పడం ఏమో ముందు చెప్పేస్తాం. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చెప్తారేమో వీళ్ళు చెప్తారేమో, మనం వాళ్ళ గురించి వీళ్ళు చెప్పామో అని చెప్పేసింది. అదే మనం అబద్ధం చెప్పినా ఏది చెప్పినా సరే ఈ సత్యం కరెక్ట్గా చెప్పుంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అవసరం లేదు. స్ట్రెస్ కరెక్ట్గా ఏం చేస్తాం అంటే మనం ఏంటంటే వీళ్ళ గురించి అది చెప్తాం, అది గురించి చెప్తాం. అలా సపోజ్ లేకుంటే మనం ఏదైనా బిజినెస్లో ఉంటే దాని గురించి చాలా చెప్పేస్తాం. బట్ కానీ అది కరెక్ట్గా పనిచేయట్లేదు అనుకో, వాడు అడుగుతాడేమో అని చెప్పేసి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏదైనా చేస్తే దానికి అయ్యో వాళ్ళు ఏదైనా అంటారేమో అని చెప్పేసి ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది, బ్రెయిన్లో తిరుగుతుంది. అంటే మనం కరెక్ట్గా సత్యాన్ని పలికితే ఏమవుతుంది, సత్యం కరెక్ట్గా ఉంటే మన మనకేమవుతుందంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ రావు, ప్రశాంతంగా ఉంటాం. అబద్ధం చెప్పబట్టే కదా దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేయాల్సి వస్తుంది, 10 చెప్పాల్సి వస్తుంది. ఆ 10 కాస్త ఏమవుతాయి, ఇంకా అది సత్యం కంటే అసత్యం తొందరగా గుర్తుంటుంది. ఎందుకు తెలుసా, చెప్పాలి దాని మీద ఎక్కువ ప్రెజర్ తీసుకుంటాం. సత్యం అనుకోండి ఒకటే. ఉం? అహింస పరమో ధర్మ అన్నారు అంతే. అహింస చేస్తా, అహింస అంటే అది చేయకుండా ఉండడం ఎంత కష్టమో తెలుసు కదా. చాలా కష్టం. ఎందుకు, అమ్మో చేయకూడదు 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 అన్న స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర తెలుసా.
ఆ! ఎందుకంటే అమ్మో! నాన్ వెజ్ తినకూడదు. అయ్యో! వెజిటేరియన్‌గా చేయాలి. అయ్యో! మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ ఏమవుతుందంటే మనం రెగ్యులర్ కరిక్యులంలోనే అంటే రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసుకునేటువంటివి కూడా మనం ఏం చేస్తామంటే మనం దాన్ని స్ట్రెస్‌గా తీసుకుంటాం. అంటే సహజమైన జీవనం జీవిస్తే ఏ ప్రాబ్లమ్ లేదు. సో, ఇవి ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే ఉదయం ఇది చేయాలన్న కండిషన్‌లో పెట్టుకునే కండిషన్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే ఇది చేయాలి, ఇది చేయాలి. ఇది కూడా స్ట్రెస్ లెవెల్ కిందకే వస్తుంది. అంటే నేచురల్‌గా ఏది జరగాలన్నా ఇప్పుడు ఈరోజు ఉదయం అటెండ్ కాలేదా? సాయంత్రం వచ్చేసి నీ టైంలో నువ్వు చేసుకోగలగాలి. లేదు లేదు ఉదయాన్నే నాకు క్లాస్ అటెండ్ కావాలి, క్లాస్ అటెండ్ కావాలి రాత్రి పడుకున్నావనుకో ఏమవుతుందంటే అది కూడా స్ట్రెస్ లెవెల్స్ కిందకొస్తాయి. ఏమవుతుంది? అంటే ఉదయాన్నే అటెండ్ కావాలని రాత్రి నిద్రపోవడం మానేస్తాం. హ్మ్. దాన్ని కూడా శరీరాన్ని హింసించడమే అది. శరీరానికి కావాల్సినటువంటి నిద్ర కానీ, శరీరానికి కావాల్సినయి ఏది కూడా మనం ఇవ్వట్లేదు కదా! ఇవ్వకుండా ఏం చేస్తున్నాం అది. సో, ఇవన్నీ కూడా అహింస సత్యం కింద. సత్యం అంటే కరెక్ట్‌గా చెప్పకూడదు. రాత్రి నిద్ర పట్టదు. అర్థం చెప్పాను. యాంగ్జైటీ వచ్చిందనుకో ఏంది చేయాలి చేయాలని యాంగ్జైటీ వచ్చినా గాని నిద్ర పట్టదు. ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనం బ్రహ్మచర్యం అంట. బ్రహ్మచర్యం అంటే ఏదో సిలబస్ అని జెప్పేసి అదే పెళ్లి కాకుండా ఉండడం ఇది కాదు. బ్రహ్మచర్యం బ్రహ్మ అంటే ఎవరు? మనలో ఉన్నటువంటి సోల్. హ్మ్. మనలోనే ఉన్నాడు. గాడ్ అని జెప్తాం. సోల్ అంటాం. సుప్రీం గాడ్ అని. చర్యము అంటే దానికి దగ్గరగా ఉండడం. ఆయనకి దగ్గరగా ఉండడం బ్రహ్మచర్యం. ఏమవుతుంది మనతో మనం ఉండాలి. మనతో మనం ఎలా ఉండాలి అంటే ఏమవుతుందంటే హడావుడిగా కాకుండా అయ్యో! వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. లేకపోతే మనము అలా అదేంది నన్ను ఎవరు కేర్ చేయట్లేదు. ఇవన్నీ కాకుండా మనతో మనమైతే ఎప్పుడున్నామో అప్పుడేమవుతుంది, మనకి ఎనర్జీ లో ఉండదు. నర్వ్స్ వీక్‌నెస్ ఉంటది. అయ్యో! నాకెవరు లేరన్న యాంగ్జైటీ కానీ, నర్వ్స్ వీక్‌నెస్ కానీ, డల్‌గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనతో మనం ఎప్పుడు మనం సోల్ జర్నీ అని చెప్తుంటాం కదా! మన సోల్‌తో మనం కానీ కనెక్టివిటీ అయ్యి ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, ఇయన్నీ కూడా నథింగ్. ఏమవుతుంది ఉదయం లేసి మెడిటేషన్ చేస్తాం. సాయంత్రం మెడిటేషన్ చేస్తాం. మనతో మనం ఉంటాం. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళెలా, ఈళ్ళిలా అని ఇయన్నీ మర్చిపోతాం మనం. ఇయన్నీ మర్చిపోయేసి ఏం చేస్తాం, మన మెడిటేషన్ మనం చేసుకుంటాం. సో, ఇట్ట ఏమవుతుంది, మన శరీరంలో ఒక్కొక్కటి యమ నియమాలు ఒక్కటి చాలు తర్వాత అపరిగ్రహం. అపరిగ్రహం అంటే పక్కన వాళ్ళు ఆశించకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనది మనకు కావాలి. హ్మ్. నెక్స్ట్ అపరిగ్రహంలోనే స్వార్థం కూడా వస్తుంది. అంతా నాకే కావాలి. 2 ఉన్నాయి. పక్కన వాళ్ళు నాకు కావాలని కోరుకోవడం అపరిగ్రహం. లేకుంటే అంతా నాకే కావాలి. నాకే రావాలి. నాకే అంత ఎనర్జీస్ అన్నీ నాకు రావాలి. దీంట్లో చాలామందున్నారు మనోళ్ళు. బయటికి చెప్పరు గానీ, అబ్బా! నాన్నయిందంటే నేను కింద ఏంది కింద చాంబర్‌లో కూర్చోవడం కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్‌లోకెళ్తే నాకెక్కువ ఎనర్జీస్ వస్తాయని పైకెళ్ళి అక్కడక్కడే ఇరుక్కొని కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు చాలామందున్నారు పిరమిడ్‌లో. అదేందంటే, అబ్బా! ఎక్కువ ఎనర్జీ నాకు కావాలంటారు. ఎక్కడ కూర్చుని ఎనర్జీ వచ్చేదంతా వచ్చేస్తది. ఎక్కడైనా సరే మనకి ఒక చిన్న బౌల్ కానీ ఎంతని తీసుకుంటే ఎన్ని నీళ్లు పోస్తామో అన్నే పోస్తాం. అంతకుమించి ఎక్కువ నువ్వెన్ని పోసినా గాని అన్ని నిండదు. అలానే మన శరీరానికి కూడా కొంత ఎనర్జీనే పడుతుంది. విశ్వంలో మొత్తం కూడా ప్రాణమయ సముద్రం ఇది. నువ్వెక్కడ కూర్చున్నా వస్తాయి. కాకుంటే ఎనర్జీ డైరెక్ట్ రావడానికి కోసమే పిరమిడ్ మనకి. ఎందుకంటే ఎక్కువగా రిసీవ్ చేసుకోవడానికి. ఎంత రిసీవ్ చేసుకోగలవు నీ బాడీ? అంటే అంతే రిసీవ్ చేసుకోను. నువ్వు కింగ్ చాంబర్‌లో ఉన్నా, క్వీన్ చాంబర్‌లో ఉన్నా నువ్వేది తీసుకున్నా సరే నీ బాడీ ఎంత తీసుకోగలదు అంతే కానీ అంతకు మించి ఒక్క రవ్వ కూడా ఎక్కువ తీసుకోలేదు. తీసుకున్నంత మాత్రాన ఎక్స్‌పాండ్ అయిపోద్దా? లావయిపోతామా? లావు కాం గదా! సో, అంతే. ఇప్పుడు మనం ఎంత తినగలమంటే మన పొట్టెంత పడితే అంతే తినగలం. అంతకు మించి ఎక్కువ తినగలమా? ఒక కేజీ అన్నం పెడతా అని తింటా అంటే తినగలమా? లేదు. ఎనర్జీ కూడా అంతే. మనం ఎంత తీసుకోగలం అంతే. ఎంత కన్జంప్షన్ అవుతుందో కొత్తగా ఎంత మనం ఇయన్నీ పాటించకుండా అప్పుడు ఎక్స్‌పాండ్ అవుతుంది. మన కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. క్లియర్ అవుతూ మన ఎనర్జీ ఎక్స్‌పాండ్ అవుతది. కుండలిని శక్తి యాక్టివేట్. సో, ఇవన్నీ కూడా ఏంటి జనరల్‌గా జరిగేటువంటి నియమాలయన్నీ. అపరిగ్రహం అంటే ఏంటి? ఇంకా పక్కన వాళ్ళు అయి నాకే వచ్చేసేయాలి. పక్కన వాళ్ళు ఇది కావాలి, అది కావాలనే కోరికలు ఎక్కువ పెరుగుతాయి. అప్పుడేమవుతుందంటే ఒబెసిటీ వచ్చేస్తది. తర్వాత ఏమంటే డయాబెటిక్ వచ్చేస్తది. దాని మీద ఫస్ట్ స్వార్థం పెరిగితే డయాబెటిక్ వచ్చేస్తది. దానికి పరిష్కారం ఏంటో తెలుసా? సర్వీస్. సేవ చేస్తే డయాబెటిక్ రాదు. చాలామంది మన పిరమిడ్‌లో మెడిటేషన్ చేసి డయాబెటిక్ ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా? చాలా మంది తగ్గింది. బీపీలు తగ్గాయి, డయాబెటిక్‌లు తగ్గాయి, చాలా తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే, వాళ్ళకి సేవ చేసుకున్నారు. ఎవరికో చేయట్లేదు. వాళ్ళ శరీరానికి వాళ్ళు సేవ చేసుకుని ఏం చేస్తున్నారు? మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? అవసరమైతే ర్యాలీకెళ్తున్నారు దగ్గరలో ఉంటే. హ్మ్. లేదంటే మెడిటేషన్ సెంటర్‌కెళ్ళేసి సెంటర్‌లో కూర్చొని కాసేపు మెడిటేషన్ చేస్తున్నారు. కాసేపు ఏదో ఒక బుక్ చదువుతున్నారు. అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి సేవ చేస్తున్నారు.
ఉమ్, తర్వాత ఏం చేస్తున్నారు? జ్ఞానాన్ని పంచుకోవడానికి క్లాసులు వింటున్నారు, క్లాసులు అటెండ్ అవుతున్నారు, క్లాసులతో నాలెడ్జ్ వస్తుంది, ఉదయం సాయంత్రం క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుంది? కావాల్సిన జ్ఞానాన్ని మనకు కావాల్సిన ఉమ్, సర్వీస్ని మనకి మనం చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఏమవుతుంది? స్వార్థం తగ్గిపోతుందా? స్లోగా ఓ ఇది తప్పు, అది తప్పు, అది తప్పు అని ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇలా ఏమవుతుందంటే అది యమ నియమాలు మనం కరెక్ట్గా పాటించడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో అన్ని రోగాలు తగ్గుతాయి. యమాలు ఒక 4 ఉంటాయి, నియమాలు ఒక 4. అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం అంటారు. అలానే నియమాలంటే శుభ్రంగా ఉండడం, శౌచం అంటాం. సంతోషం, హ్యాపీగా ఉండడం. తపస్సు, మన మీద మనకు కంట్రోల్ ఉండడం. స్వాధ్యాయం, స్వాధ్యాయం అంటే మనల్ని అర్థం చేసుకోవడం. మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఎలా చేస్తున్నాం? ఇలా చేయడానికి కారణం ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి ఇలానే ఉన్నామా? లేక మనం ఏమన్నా తర్వాత ఇలా చేస్తున్నామా? ఇలా స్వాధ్యాయం. మనల గురించి మనం చదవడానికి ఏం చేసుకుంటాం మనము? అందుకే కదా మెడిటేషన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం మనము? ఆహ్, బుక్స్ చదువుతాం. బుక్స్ ఎందుకు చదువుతామంటే మనల గురించి మనం తెలుసుకోవడానికి. ఎందుకంటే మిగతా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు ఇలా ఉన్నాయి. నీ ఎక్స్‌పీరియన్స్ అప్పుడేమొస్తాయి? నీకు తెలుస్తుంది. అంతేకాని ఇప్పుడు వ ఒక రూట్ తీసుకొని మనం ఒక అడవిలో ఏ రోడ్డు లేకుండా మనం చెట్ల మధ్య నుంచి వెళ్ళలేం కదా! సో, ఒక రోడ్ ఉంటే రోడ్డు వెళ్ళొచ్చు. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఇది. నీ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఎందుకు ఎక్స్‌పీరియన్స్‌లు మనం తీసుకుంటామంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌లు తీసుకొని నువ్వేం ఎక్స్‌పీరియన్స్ చేసావని చెప్పడానికంతే. అంతేకాని ఆ ఎక్స్‌పీరియన్స్ చేసి కాపీ కొట్టేసి ఆళ్ళు కా ఇది ధ్యానంలో కైలాసం వెళ్లారంటే, నేను కైలాసం వెళ్ళిన దాకా నేను మెడిటేషన్ చేస్తా అంటే కుదరదు. నువ్వు కైలాసం కావచ్చు, ఇంకో చోటకెళ్ళొచ్చు. నీ లెవెల్ వేరు కావచ్చు. సో, కార్మిక్ ప్యాటర్న్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఎల్‌కేజీ వాళ్ళని తీసుకొచ్చి పీజీ వాళ్ళతో కంపేర్ చేయొచ్చా? ఎల్‌కేజీ వాళ్ళని తీసుకొచ్చేసి 10థ్ క్లాస్ వాడితో కంపేర్ చేయలేం గదా! ఐదో తరగతోడికి, 10థ్ తరగతోడికి కలిపి ఎగ్జామ్ పెట్టలేం కదా! సో, ఏంటి? సో, ఇలా ఏంటంటే ఎవరి లెవెల్ వాళ్ళది. మనం ఏం చేస్తామంటే ఒకరి ఎక్స్‌పీరియన్స్ తీసుకొని నాకు ఆ కలర్స్ కనపడ్డా అంటే, ఆ కలర్స్ నాకు కనపడ్డదాకా అయ్యో! నాకు కనపట్లేదు నేను తప్పు చేస్తున్నాను. ఆ కలర్స్ నేను కనపట్లేదు తప్పు చేస్తున్నాను. లేకుంటే ఆళ్ళకి హిమాలయాలు కనపడ్డాయి. లేకుంటే వాళ్ళకి ఆంజనేయ స్వామి కనపడ్డాడు. వాళ్ళకి శివుడు కనపడ్డాడు. వీళ్ళన్నీ కనపడే వరకు నేనేం చేస్తామంటే, అయ్యో! నాకు కనపట్లేదు అంటే నేను తప్పు చేస్తున్నాను. దాన్ని కూడా యాంక్సైటీ‌గా ఫీల్ అయిపోతాం. ఏందంటే వాళ్ళకి కనపడ్డారు నాకు చేయలేదు. అంటే ఇక్కడ స్వాధ్యాయం ఏం చెప్తదంటే నిన్ను నువ్వు అర్థం చేసుకో అంతే. పక్కన వాళ్ళతో మనం కంపేర్ చేసుకోము. ఆ కంపారిజన్ ఎప్పుడైతే పోయిందో మనకి యాంక్సైటీ, బీపీలన్నీ పోతాయి. మన దాంట్లో ఎందుకు తెలుసా? మనకే ఎందుకు కొత్తగా రోగాలెక్కువొస్తాయి కారణం ఏంటో తెలుసా? ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. ఇలాంటప్పుడు ఈ యొక్క యమ నియమాలు కరెక్ట్‌గా పాటించకపోతే తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎనర్జీని ఎక్కువ తీసుకుంటున్నది మనమే కదా! మిగతా వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటున్నామా? రోజు మెడిటేషన్ చేస్తున్నామా? అలాంటప్పుడు మనం గాని ఇది బయటికి మెకానికల్‌గా లేకుంటే అబద్ధాలు చెప్తూ, అసత్యం పలుకుతూ, తర్వాత ఆ అహింస తెలియకుండా, మనకి శౌచం లేకుండా, తర్వాత సంతోషం లేకుండా, తపస్సు లేకుండా, మన మీద మనకు కంట్రోల్ లేకుండా, స్వాధ్యాయం లేకుండా, ఈశ్వర ప్రణాళిక లేకుండా ఉంటే ఏమవుతది? తొందరగా ఎనర్జీస్ అన్నీ కూడా ఏమవుతాయి? తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మనకే. ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయో అక్కడే తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. దాన్నే కదా మనం ఏం చేస్తాం, తపోశక్తి ఏం చేశారు, శాపాలు ఇచ్చేసేవాళ్ళు. ఓల్డెన్ డేస్‌లో ఋషులందరూ కూడా. తపశ్శక్తి ఉంటేనే కదా ఇచ్చింది. సో, మనమే తపస్సు చేస్తున్నాం, రోజు చేస్తున్నాం. కానీ ఇవి పాటించకపోతే ఏమవుతుందంటే మన శరీరంలో మనకే రోగాలొస్తాయి. తొందరగా వస్తాయి రోగాలు. ఎందుకు ఈ యొక్క నియమాలు పాటించాలంటే మనం కరెక్ట్‌గా మనం మెడిటేషన్ చేస్తూ మనం అన్నీ చేస్తున్నాం. కానీ ఇవి పాటించకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? అవే రోగాలుగా మారిపోతుంటాయి మనకి. అయ్యో! నేను ధ్యానం చేస్తే రోగాలొచ్చాయంటే వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. తగ్గించుకున్నోళ్ళున్నారు. రోగాలు తెచ్చుకున్నోళ్ళు చాలా మంది తెలుసా? ఇక్కడ మెడిటేషన్ చేసి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తెచ్చుకున్నోళ్ళు చాలా మందున్నారు. మెడిటేషన్ చేసి బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నోళ్ళు చాలా మందున్నారు. రోజు మెడిటేషన్ చేసి బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నోళ్ళున్నారు. బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుందంటే కరెక్ట్‌గా చెప్పాలంటే, మనకి ఎప్పుడైతే భయంతో చేస్తామో, అమ్మో! వాళ్ళకొచ్చింది నాకు రాలేదన్న భయంతో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే, ఈ భయంతో చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేస్తది. ఫియర్ ఎక్కువుందనుకోండి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తది.
ఆ, లేకుంటే అయ్యో వాళ్ళ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేయాలంటే ఆ, అయ్యో వాళ్ళు చేస్తున్నారు మనం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు మనం చేయట్లేదు, వాళ్ళ కోసం పోటీ పడి వాళ్ళు 2 గంటలు చేస్తున్నారు నేను 3 గంటలు చేయాలి, వాళ్ళు 3 చేస్తున్నారు నేను 4 గంటలు మెడిటేషన్ చేస్తాను. అంటే సీనియర్ మాస్టర్స్తో అని వాళ్ళతో పోటీ పడి నేను చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ నాకు ఏదైంది అన్నీ రావాలి, నాకు ఎక్స్పీరియన్స్లు అన్నీ ఎక్కువ రావాలి, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఈ ప్రెజర్ తీసుకుంటే షోల్డర్స్ పెయిన్ వచ్చేస్తుంది. షోల్డర్ పెయిన్ వచ్చే వాళ్ళందరికీ కారణం ఏంటో తెలుసా, మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ప్రెజర్ ఎక్కువ తీసుకుంటే, ఇది చేయాలి చేయాలన్న ప్రెజర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుద్ది, మనకి మన శరీరంలో ఈ యొక్క ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇట ఏంటి ఒక్కొక్కటి ఏంటంటే మన శరీరంలో ఏంటంటే ఇవి కరెక్ట్గా ప్రాపర్గా చేయకపోవడం వల్ల, అంటే మనం సత్యం పలుకుతుంటే చాలు అంతే, అహింస కరెక్ట్గా చేస్తూ ఉంటే చాలు. అహింస మనం అనుకుంటే అంటే బయట చేస్తుంది, కానీ మానసికంగా ఎలా చేస్తున్నాం అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మానసికంగా నువ్వు ఏమైనా హింసిస్తున్నావా, లేక సీరియల్ చూస్తే కూడా మానసికంగా హింసించినట్టే శరీరాన్ని, మనసుని. సీరియల్స్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు టైం పాస్కి, ఖాళీగా ఉన్నామని. సో అవి కూడా ఏముంటుంది దాంట్లో, ఏముంటుంది దాంట్లో ఎంతసేపటికి వాళ్ళు ఇల్లు కొట్టుకోవడం, దాన్ని చూడడమే కదా. అంటే మన కర్మేంద్రియాల ద్వారా హింసను లోపలికి తీసుకెళ్తున్నాం అంతే. కళ్ళ ద్వారా చేతితో చేస్తే చేతులతో చేసినట్టు హింస. అదే మనం మానసికంగా చేస్తే మానసికంగా చేసినప్పుడు ఏం అవుతాయి, మానసిక రోగాలు శారీరక రోగాలు అవుతాయి. సో మానసికంగా ఏది చేసినా సరే దాన్ని శారీరకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనసు బాగాలేకపోతే ఏమవుతుంది, మనకి మనసు బాగాలేకపోతే ఏమవుతుంది, కరెక్ట్గా మన శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అదే మనకి ఏదైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా తగిలితే దిష్టి అంటాం కదా, ఆ ఎనర్జీ మనకు లో అయిపోతే ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగుపోవడమో లేకుంటే మనకి ఉమ్, తలనొప్పి రావడమా, ఇలాంటివి వామిటింగ్ రావడమా, ఇలాంటి ఏవో ప్రాబ్లం అనేది వస్తుంది. కారణం ఏంటి, ఎనర్జీ అంతా కూడా లాగేసేసుకుంటాం. కారణం ఏంటి, అక్కడ ఏంటంటే అక్కడ మనం వినే మాటలు కానీ, అంటే మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారానే మన కర్మలన్నింటినీ కూడా మనం పోగు చేసుకుంటాం. మన అన్నిటి కూడా ఉన్న శక్తిని అంతా కూడా మనం బయటికి ఇచ్చేస్తాం. దేని ద్వారా ఇస్తున్నాం అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, అంటే కాళ్ళు చేతులు, ఉమ్, తర్వాత ఏంది నోటి ద్వారా, కళ్ళ ద్వారా, శ్వాసించడం ద్వారా, ముక్కు ద్వారా, తర్వాత టచ్ చేయడం ద్వారా, తర్వాత మనకి ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం ద్వారా. ఇవే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. అంటే మన శరీరంలో మన కర్మల్ని తెచ్చుకోవాలంటే కర్మేంద్రియాలే పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు అంటే ఎక్కడైతే జ్ఞానం మనం కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, అంటే మనం ఇది కరెక్ట్ ఇది కాదు అని మన యొక్క సెన్స్ కరెక్ట్గా పనిచేయట్లేదు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అంటే ఇప్పుడు చూడడం ద్వారా కొన్ని తెచ్చుకునే కర్మలు కొన్ని, ఇప్పుడు చెప్పాను కదా సీరియల్స్ చూస్తే ఏమవుతుంది, వాటి ద్వారా ఆ యొక్క ఏంటి ఆ ఇంటెక్షన్ అది అంటే అలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి దాంట్లో చూసి మనం చేసుకుంటాం, ఓహో ఇలా ఉంటారని చెప్పేసి ఆ ప్యాటర్న్ మనం అలవాటు చేసుకుంటాం కదా ఇది సీరియల్స్ ద్వారా. అయ్యో అత్త వాళ్ళు అయితే ఇలా ఉండాలి, లేకుంటే వీళ్ళు పక్కింటి వాళ్ళు అయితే ఇలా ఉండాలి, ఇలా ఎలా ట్రిక్లు వేయాలి పక్కన వాళ్ళ కోసం అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఏంది బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతాయి. మనం చదవడం కంటే మనం చూస్తుంటే తొందరగా రిజిస్టర్ అయిపోతుంది చదవడం కంటే. కారణం ఏంటి, ఆ పిక్చర్ అనేది బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. సో ఇట్లా ఏమవుతుందంటే మనం చూసే విధానం కళ్ళ ద్వారానే మనం చాలా కర్మలు తెచ్చుకుంటాం. ఉం? తర్వాత ఏంటి, వినడం ద్వారా కర్మలు తెచ్చుకుంటాం. వా ఏంటి వినడం ద్వారా 90% కర్మలన్నీ కూడా 90 కాదు 100% కర్మలన్నీ కూడా మనకి ఒక సౌండ్ ద్వారానే వస్తాయి. ఊరక పిక్చర్ని చూస్తే ఏమీ రాదు, సౌండ్ ఉంటేనే పిక్చర్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో కర్మ అనేది తెలుస్తుంది. ఊరక పిక్చర్ని చూసి అలా బొమ్మ ఉంటే బొమ్మను చూసినంత మాత్రం ఏమీ రాదు. ఫస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఆ యొక్క పిక్చర్ని మనం ఏంటంటే సౌండ్ ఉన్నప్పుడే కర్మలు వస్తాయి. వితౌట్ సౌండ్ ఏ కర్మలు రావు. కళ్ళు మూసుకొని కొంచెం మెడిటేషన్ చేస్తే కర్మలు వస్తాయి, రావు కదా. అలా అరుస్తూ ఉంటే కర్మలు వచ్చేస్తాయి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే కర్మలు వస్తాయి. అంటే సౌండ్ ఎక్కడ ఉందో అక్కడ కర్మలన్నీ ఉంటాయి, సౌండ్ ఎక్కడ లేదో కర్మలు ఉండవు. మౌనంలో ఏమైనా కర్మలు వస్తాయా, ఏమీ రావు. ఇంకొకరి గురించి ఆలోచించగలం. సో ఇదంతా కూడా ఏంది, మన ఇయర్స్ నోస్ అంతా, మన కర్మేంద్రియాలు ఏంది చెవులు వింటూ ఉంటాయి, నోటి మాట్లాడుతాం. ఈ రెండు మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మిగతా అన్ని కర్మలు కూడా క్లియర్ అయ్యేది ఎక్కడ అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతే. మరి ఏమవుతుంది,
ఉన్న కర్మేంద్రియాల ద్వారా కర్మని మనం అనుభవించాలి. తర్వాత కర్మని మనం కొత్త కర్మని చేయాలి. ఎందుకోసం అంటే ఉన్న కర్మని క్లియర్ మానవ జన్మ ఎందుకు తీసుకున్నా అంటే ఈ కార్మిక్ ప్యాటర్న్‌లో మనం ఈ జన్మలో మనం చేయాల్సిన కార్మిక్ ప్యాటర్న్ కర్మ ఉంది కాబట్టి అర్థం మీద అంతవరకు తీసుకున్నాం. అది అయిపోయిన మరుక్షణమే ఈ బాడీ ఉండదు. వెళ్ళిపోతది. సోల్ వెళ్ళిపోతుంది ఎంబడే. నెక్స్ట్ ఏంటి? అప్పుడు దాకా మనం ఏం చేయాలి? ఉన్న కర్మను తగ్గించుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? అవి చేసి, ఇవి చేసి, ఇవి చేసి అంటే కర్మేంద్రియాల కర్మను పెంచుకుంటున్నాం ఇంకా తగ్గించుకోవట్లేదు. మళ్ళీ ఏం మళ్ళీ వెనక్కి జన్మలకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? జంతువులు గానో, పక్షులు గానో, చీమలు గానో, లేకుంటే వేటిగానో పుట్టడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? కర్మేంద్రియాల కర్మను తగ్గించేసుకొని ఏం చేయాలి? నెక్స్ట్ ఉన్నత జన్మలకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కరెక్ట్‌గా వాడుకోవాలి. అది వాడుకోవడం తెలియక మనం ఏం చేస్తున్నామంటే అవి ఇవి ఏంటంటే ఈ ఉన్న యమనియమాలు కరెక్ట్‌గా పాటించకపోవడం వల్ల ఇవన్నీ. వింటున్నాం, మాట్లాడుతున్నాం. వింటున్నాం, మాట్లాడుతున్నాం. చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే జరిగేది మనంతా. మిగతా శ్వాసించేది, టచ్ చేసేది ఇవన్నీ తర్వాత సంగతి. ఇవి మనం మనమేంటి ఈ యొక్క మానసికంగా చేసే ఆటన్నిటికి కూడా కారణం ఏంటంటే వినడం, మాట్లాడడం. ఇలా వినడం ద్వారా, మాట్లాడడం ద్వారానే మన కర్మలన్నీ తెచ్చుకుంటాం. సో, ఈ యోగము అంటే ఏంటంటే ఈ యొక్క ఆహ్, యమ యమాలు తర్వాత నియమాలు. యమ నియమాలు కరెక్ట్‌గా పాటిస్తే అసలు యోగంలో సగం అన్నీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. దీన్నే మనం ఏమంటామంటే యోగంలో ఫస్ట్ పార్ట్‌గా మనం చెప్తాం. తర్వాత ఆసనాలు, ప్రాణాయామాలు, తర్వాత ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇవి గాని మన కంట్రోల్‌లో వచ్చాయనుకోండి, ఏ ఏ యోగము అవసరం లేదు తెలుసా? ఎందుకంటే సత్యాన్ని మనం కరెక్ట్‌గా 12 ఇయర్స్ పలికితే నువ్వేది పలికితే అది సత్యం అయిపోతుంది. అదే అహింసను మనం 3 ఇయర్స్ గట్టిగా పాటిస్తే నీకు శరీరం మీద ఎలాంటి రోగాలు రావు. నీ శరీరాన్ని హింసించే రోగాలు ఏయి రావు. కరెక్ట్‌గా 3 సంవత్సరాలు మనం పాటించగలిగితే. అదే ఉన్న రోగాలు కూడా పోతాయి. అదే ఇంకొకరి గురించి మనం మాట్లాడడం మానేసేసామంటే, మనం గాని కరెక్ట్‌గా ఏమవుతుందంటే మనకి ఆహ్ కరెక్ట్‌గా నోటికి సంబంధించిన అల్సర్స్ కానీ, ఇంక తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది తెలుసా? సత్యాన్ని కరెక్ట్‌గా మనం కానీ 3 సంవత్సరాలు మనం ప్రాక్టీస్ చేస్తే వితౌట్ టాబ్లెట్ తగ్గిపోతది. థైరాయిడ్ గ్లాండ్ శుద్ధయిపోతుంది. శుద్ధం కా వి విశుద్ధి కాస్త బాగా శుద్ధయిపోయేసి ప్యూరిఫై అయిపోతుంది. అలానే మనకి హ్మ్. ఆహ్, కరెక్ట్‌గా మనం శౌచాన్ని పాటిస్తే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనకున్న ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవాలంటే కనీసం అట్‌లీస్ట్ ఏం చేయాలి? తర్వాత తపస్సు ఏంటంటే మనం ఇది తినాలి, తినకూడదు, ఎంత తినాలి ఇవన్నీ తపస్సు. ఆ! కరెక్ట్‌గా ప్రాపర్‌గా తింటే తపస్సు కరెక్ట్‌గా చేస్తే ఒబేసిటీ మొత్తం పోతది. ఇవన్నీ ఏంటి? మన చిన్న చిన్నవే. దాటికి ఏం చేసామంటే యోగంలో మనం పేరు పెట్టుకున్నాం. ఏంటంటే నియమాలు. అంటే ఇప్పుడు సంతోషంగా ఉంటే డిప్రెషన్ పోతుంది, యాంగ్జైటీ పోతుంది. తర్వాత ఏంది మెంటల్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఈ ఈ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ పోతాయి. సంతోషంగా ఉంటాయి. ఒక 3 ఇయర్స్ గాని మనం గాని ప్రాపర్‌గా గాని ఏదైనా మనం చేయగలిగితే, ఇవి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమవుతది ఒక్కోటి క్లియర్ అవుతుంటాయి. సో, ఈ యొక్క యమ యమ నియమాలు ఒక్కటి పాటించగలిగితే మన శరీరంలో ఉన్న అన్ని రోగాలు కూడా పోతాయి. ఇంకో ఇంకో టాబ్లెట్ అవసరం లేదు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఇవి రూట్ కాజులని మనం చెప్పుకునేటువంటి అన్ని ప్రాబ్లమ్స్‌కి డాక్టర్స్ వెతికినా, తర్వాత యోగా వాళ్ళెతికినా, లేకుంటే అల్లోపతి వాళ్ళెతికినా, హోమియోపతి వాళ్ళు, ఆయుర్వేదం వాళ్ళు అన్నీ ఎతికినా ఏంటి? మనం రోగాలు తెచ్చుకునేది ఎక్కడి నుంచి అంటే యమనియమాల ద్వారానే. యమనియమాలు దేనికి కనెక్ట్ అయ్యుంటాయంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంటే కర్మేంద్రియాలు వినేది, చూసేది, తర్వాత మాట్లాడేది మనకి వాటి మీద మూటి మీద కంట్రోల్ ఉంటే చాలు. మిగతాయన్ని కంట్రోలొస్తాయి. అప్పుడేమవుతుంది? తినేది కూడా కంట్రోలొస్తుంది. నోటి మీద కంట్రోలొస్తే ఏమవుతుంది? మాట్లాడేది కంట్రోలొస్తుంది. నోటి మీద కంట్రోలొస్తుంది. మాట్లాడేది, తినేది, తాగేది. ఏదైనా సరే మనం ఏది తాగాలి? కూల్ డ్రింక్ తాగుతున్నాం. దానివల్ల రోగాలొస్తాయి. తర్వాత షుగర్స్ తింటున్నా రోగాలొస్తాయి. లేకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రోగాలొస్తాయి. అన్నీ కూడా అంటే వీటిని కంట్రోల్ చేయగలిగితే యమనియమాలు సింపుల్‌గా అందుకే మనోళ్ళేం చెప్పారంటే యమనియమాలు కరెక్ట్‌గా ఉంటే మిగతా ఏ రోగాలు రావండి.
అవి కానీ మనం చేస్తే మిగతా యోగాలన్నీ ఈజీగా వచ్చాయి. మెడిటేషన్ అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్, ఈ ప్రెజర్స్, మెమరీ గుర్తుపెట్టుకోవడం కానీ, ఈ ఆసక్త్యం లేకపోవడం కానీ, అహింస లేకపోవడం శరీరానికి ఎప్పుడైతే అలవాటైందో అప్పుడు అంత ప్యూరిఫై అయిపోతుంది బాడీ. అదే కాన్షియస్ బాడీ అంటాం. కాన్షియస్, సూపర్ కాన్షియస్. అప్పుడు ఏమవుతుంది? ప్యూరిటీ మీన్స్ గాడ్ అంతే. ఆ ప్యూరిఫై అయిపోయింది అనుకోండి, మనమే గాడ్ అయిపోతాం. నువ్వు అప్పుడు ఏ చెప్తే అది అయిపోతుంది. వర్షం పడంటే పడిపోతుంది, ఎందుకంటే నువ్వు సత్యాన్ని పాటిస్తున్నావుగా. అప్పుడు అది ఒక ఒక జీవిని హింసిస్తున్నానుగా. ఒక జీవిని హింసిస్తే అది బతుకు అంటే బతికేస్తుంది, ఎందుకంటే నువ్వు సత్యాన్ని పాటిస్తున్నాగా, నువ్వు అహింస చేయట్లేదు కదా. అప్పుడు ఏమవుతాయి? అహింస చేయకపోతే మనకి మన ఇంట్లో ఉన్న దోమలు కూడా మనల్ని కుట్టవు తెలుసా. వాటికి తెలిసిపోద్ది, ఎందుకంటే మన చుట్టూ ఆరా అదే ఉంటుంది కదా. అహింస చేయట్లేదు కదా. మన అన్నిటి మీద మనకి ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉంటుంది కదా. సో అహింస చేయకపోతే ఏమవుతుంది? దోమలు మనల్ని కుట్టవు. ఉన్నాయి అలాంటి కేసెస్ కూడా నేను చూసాను. ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటే, హాస్టల్లో అందరి ఏంట నల్లులు ఉంటాయి తెలుసా, కింద బెడ్ల కింద. అందరి కింద ఉంటాయి. కానీ అందరినీ కుట్టాయి, కానీ ఈ అమ్మాయి ఒక అమ్మాయిని కుట్టాయి కదా. ఆ అమ్మాయి ఏంది, వెజిటేరియన్, మెడిటేషన్ చేస్తుంది. లాస్ట్‌కి చూస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈఎంఐ బెడ్ కింద ఉన్నాయి. కానీ ఈఎంఐని కుట్ట. అన్ని ఈ చుట్టూ ఉన్న అందరిని కుట్టించాయి. ఈఎంఐ కుట్ట. ఎందుకంటే అంటే ఇవి సెక్యూర్ అని ఫీల్ అయిపోతాయి. ఓహ్! ఈ అమ్మాయి అయితే నన్ను చంపదు అని చెప్పేసి వాళ్ళని కుట్టేసి వచ్చేది. నైట్ నైట్ అంతా కుట్టేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మొత్తం ఈఎంఐ బెడ్ కింద అంటుంది. కానీ ఈఎంఐని ఒకటి కూడా కుట్టలేదు. కారణం ఏంటి? మన ఆరాలో మనం మనం అహింస చేయం కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతది? మనల్ని ఏవి కూడా ఏం చేయదు. అందుకే గదా! మన ఋషులు కానీ, తర్వాత కొన్ని ఆశ్రమాల్లో ఓల్డెన్ డేస్‌లో పులులొచ్చి, సింహాలొచ్చి ఒళ్ళో ఎందుకు పడుకుంటాయంటే, వాటికెప్పుడు సెక్యూరిటీ వచ్చేస్తది. ఇప్పుడు మనం వాటిని చంపమన్నటువంటి భయం వాళ్ళకి పోతే. ఈ అహింస ఉంటేనే కదా మనం చంపేది. సో, ఇవన్నీ కూడా ఏంటి, మన ఇంటర్నల్‌గా మనం అహింస పాటిస్తే ఏమవుద్ది, జంతువులన్నీ మన దగ్గరికొచ్చాయి. ఇప్పుడు మనం ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని ఎలా పెంచుకున్నామో సింహాల్ని, పులుల్ని కూడా పెంచుకోవచ్చు. ఏమనవు. అంతే గదా. అహింస, ఓహ్! ఈళ్ళు నన్ను చంపరన్న సెక్యూరిటీ వచ్చేసింది గదా. సో, ఈ అంత ఉంది అహింస. అలానే సత్యం పలికితే ఏమవుతది? బ్రెయిన్‌లో ప్రెషర్ తగ్గుతది. యాంక్సైటీ ఉండదు. తర్వాత ఏమవుతుంది? యాహ్! ఇంకోటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బీపీలు పెరగవు. ఆ! హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అమ్మో! వాడేమంటున్నాడు, ఆ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండి. బాడీకి ఏమవుతుంది, నేచర్‌ని అలవాటు చేస్తాం. ఈ నేచర్‌ని అలవాటు చేస్తే ఏమవుతుందంటే, మనకి అద్భుతంగా మన బాడీ అనేది నేచర్‌కి తగ్గట్టుగా మనకి ప్యూరిఫై అయిపోతుంటుంది. దానికోసమే మనం చేయాల్సిన ఈ యోగం అంతా కూడా. సో, మనం ఇయన్నీ పాటించకుండా మనం మెడిటేషన్ చేస్తే ఏమవుద్ది? ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఏది కూడా నేచర్‌కి దగ్గరగా వదిలేస్తే ఏది ప్రాబ్లమ్ లేదు. ఆ నేచర్ దగ్గర కాకుండా మనం ఏం చేస్తామంటే, ఇది ఏ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలని చేస్తూ మనం ఇలానే ఉండాలని చెప్పేసి బలవంతం చేసేస్తాం. అది కూడా ప్రెషర్‌గా తీసుకుంటాం. అదేమవుతుందంటే, మనం ఏంటంటే తపస్సు కరెక్ట్‌గా లేదు. తపస్సు కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుంది? అంటే కండిషన్‌లో పెట్టుకున్నామనుకోండి. హ్మ్. అప్పుడేమవుతుందంటే మన శరీరం మనకి ప్రెషర్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ ఇవన్నీ రావడానికి ఏంటంటే అది కారణం. మనకి రష్యన్ ఒక ఆవిడున్నారు. ఆవిడ మానసికమైన అంటే యమ నియమాలు కరెక్ట్‌గా పాటించకపోతే మనలో వచ్చేటువంటి రోగాలని జెప్పేసి, ఒక ఓన్లీ మానసికంగా వచ్చేటువంటి రోగాలు అంటే మనసు ద్వారా, మన శరీరం ద్వారా వచ్చేటువంటి కరెక్ట్ ఎలాంటి రోగాలొస్తాయని జెప్పేసి బుక్ రాశారు. మన పిరమిడ్‌లోనే ఉంటుంది. సో, తర్వాత ఇంకొక ఆవిడ, రొండా బర్నన్ బుక్ 'శక్తి' అనే బుక్, 'సీక్రెట్ శక్తి' అనే బుక్స్. దాంట్లో కూర్చొని నువ్వు ఎలా ఉంటే అలా నీ శరీరం ఏమవుతుంది, అలా పాటిస్తుంటది. ఇలా మనం అహింస, నెక్స్ట్ ఏందంటే మన యమనియమాలు, ఈ యోగంలో వచ్చి ఫస్ట్ ఎవరు చేసినా ఇదే. నువ్వు మంత్రం చెయ్యి, లేకుంటే మెడిటేషన్ చెయ్యి, ఇంకో మెడిటేషన్ చెయ్యి, అన్నీ ఏది చేసినా ఫైనల్‌గా వచ్చేదేంటి? మన యమనియమాలు పాటించడం. యమనియమాలు పాటించకుండా నువ్వేం చేయలేవు. నువ్వు మెడిటేషన్ ఏ సంస్థలకెళ్ళినా ఫైనల్‌గా వచ్చేదేంటిది? యమనియమాలు పాటించండి. లేకుంటే సత్యం పాటించండి. అహింస చేయొద్దు. ఆ! వెజిటేరియన్‌గా ఉండండి. ఏంటి మీతో మీరు కనెక్ట్ కాండి. ఇవన్నీ చెప్పేదేంటంటే ఇవి.
ఇలా మనం యోగా ఈ యొక్క యమనియమాలను కరెక్ట్‌గా యోగంలో మనం పాటించగలిగితే, మనకి కావాల్సిన ఆరోగ్యము, మనకు కావాల్సిన ప్రాణశక్తి, మనకు కావాల్సినటువంటి కాన్షియస్ ప్యూరిటీ కూడా మన శరీరంలో పెరగడానికి ఈ యొక్క యమనియమాలనేది ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చును.